మన ముంగిట నిలబడిన శత్రువులు లాంటి సమస్యలు కావచ్చు, శత్రువు లాంటి శ్రమలు కావచ్చు, శత్రువుల లాంటి ఆటంకాలు ఆటుపోట్లు కావచ్చండి. వీటన్నిటి మీద నీకు విజయం కలగాలి అంటే నీ బలము మీద నువ్వు ఆధారపడకూడదు, నీ తెలివి మీద నీవు ఆధారపడకూడదు, నీ శక్తి మీద నీవు ఆధారపడకూడదు. నీ శక్తి మీద నీవు ఆధారపడినంత కాలం నీవు అపజయం చూస్తూనే వస్తావు. నీ బలము మీద నీవు ఆధారపడినంత కాలం నీకు అవమానం కలుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే నీ బలము మీద, నీ శక్తి మీద నీవు ఆధారపడ్డావు కనుకనే అవమానం కలుగుతూ వస్తుంది. కనుక నీ బలాన్ని ప్రక్కన పెట్టి, నీ శక్తిని ప్రక్కన పెట్టి, నీవు దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని సహాయం కొరకు నువ్వు వేడుకోగలిగితే నిశ్చయముగా అండి నా దేవుడు నీకు తప్పక సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ప్రారంభించి చూడు. ఏ సహాయం నువ్వు కావాలని కోరుకుంటావో, ఏ సహాయం నువ్వు చూడాలని ఆశపడతావో ఆ సహాయం కొరకు నా ప్రభు వైపు నువ్వు చూచి, అయ్యా ఇప్పటి వరకు మనుషుల వైపు చూచి మోసపోయాను, ఇప్పటి వరకు నా అనుకున్న వ్యక్తుల వైపు చూచి కృంగిపోయాను, ఇప్పటి వరకు లోకం వైపు చూచి అధైర్యపడుతూ వచ్చాను, ఇక మీదట నేను నీ వైపు చూస్తున్నాను నాయనా, నీ వైపు నా కన్నులెత్తుతున్నాను, నీ వైపు నా మనసు నిలబెడుతున్నాను, నాకు సహాయము చేయవా అని ప్రభువుని అడగగలిగితేనండి నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీకు సహాయము చేయుటకు ఆయన ఆకాశము నుండి నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. దిగి వచ్చిన దేవుడు తప్పక నీకు సహాయం చేయబోతూ ఉన్నారు. ఏ పరిస్థితుల మధ్య నువ్వు కూరుకొని పోయావో, ఏ పరిస్థితులు నిన్ను అలుముకున్నాయో, ఎలాంటి ఆటంకాల మధ్య నువ్వు చుట్టబడిపోయావో ఆ చోట నుండి నా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు.